వర్తమానము వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం, జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, భక్తుడు ప్రధాన గాయకుడైన దావీదు గారి కుమారుడైన సొలొమోను అనేటటువంటి వ్యక్తి ఇశ్రాయేలీల ప్రజలకు తాను రాజైన తరువాత గిబియోనులో ఉన్న దేవుని సన్నిధిలోనికి వెళ్లారు. 1000 దహన బలులు అర్పించారు. ఆ రాత్రి ఆ స్థలంలో ఉన్నారు. దేవుడు ఆయన్ని దర్శించాడు. సొలొమోను, నీకేం కావాలో కోరుకో అని అడిగారు. ఆ సమయంలో సొలొమోను గారు, అయ్యా నీ ప్రజలను పరిపాలన చేయుటకు జ్ఞానం కావాలి అని అడిగారు. దేవుడు ఆయనకు జ్ఞానమును, వివేకమును, ఐశ్వర్యమును, పేరును, ఘనతను ప్రభు ఆయనకి కలుగజేశారు. దేవుడు అనుగ్రహించిన జ్ఞానముతో పరిశుద్ధ గ్రంథంలో కొన్ని పుస్తకాలను రాశారు. ప్రసంగి గ్రంథం, పరమగీతముల గ్రంథం, సామెతల గ్రంథం, కీర్తనల గ్రంథములో కూడా కొన్ని కీర్తనలను రచించారు. దేవుడిచ్చిన జ్ఞానముతో ఈ సామెతల గ్రంథాన్ని రాస్తూ 13వ అధ్యాయము 20వ వచనములో ఒక శ్రేష్టమైన విషయాన్ని తెలియపరిచారు. ఈ భూలోకములో ఒక వ్యక్తి మంచివాడు అవ్వాలన్నా, ఒక వ్యక్తి చెడిపోవాలన్నా అతడేం చెయ్యాలో ఈ వచనంలో రాయబడి ఉంది. ఒక వ్యక్తి మంచివాడు అవ్వాలంటే, ఒక వ్యక్తి జ్ఞానం గలవాడు అవ్వాలంటే ఆ వ్యక్తి జ్ఞానులతో సహవాసం చేయాలి. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును అని వాక్యంలో రాయబడి ఉంది. అంటే మన జీవితంలో మనం మేలు పొందుకోవాలి, మంచివారిగా ఉండాలి అని అన్నా, మనం చెడిపోవాలి, పాడైపోవాలన్నా అది మన చేతిలోనే ఉంది. మనం ఎవరితో అయితే సహవాసం చేస్తామో వారిలాగా మనం మార్చబడతాం. అపోస్తుడైన పౌలు గారు కూడా చెప్పారు, దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును అని రాయబడి ఉంది. దుష్టులతో సహవాసం చేస్తే, చెడిపోయిన వారితో సహవాసం చేస్తే, తమ జీవితాలను పాడు చేసుకున్న వారితో సహవాసం చేస్తే మన జీవితాలు కూడా పాడైపోతాయి. అయితే జ్ఞానులతో సహవాసం చేస్తే మనం జ్ఞానం కలిగిన వారం అవుతాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూలోకంలో ఒక వ్యక్తి మంచివాడిగా ఉండాలంటే, ఒక వ్యక్తి జ్ఞానవంతుడు అవ్వాలి అని అంటే, ఒక వ్యక్తి పరిశుద్ధుడు అవ్వాలి అని అంటే, ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి అని అంటే ఆ వ్యక్తి ఎవరితో సహవాసం చేయాలి? ఎవరితో సహవాసం చేస్తే మన జీవితాలు బాగుంటాయో ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా మనం నేర్చుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో ఒక అద్భుతమైన మాట ఇక్కడ రాయబడి ఉంది. మన ప్రభువు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలు బాగుపడాలి అని అంటే మనలను దేవుడు తన సహవాసానికి పిలుస్తున్నాడు. తన కుమారుని సహవాసమునకు
మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మనలను ఎందుకు పిలుస్తున్నాడు? ఆయనతో సహవాసం చేయడానికి. యేసుక్రీస్తు ప్రభు వారితో మనం సహవాసం చేయాలి. యేసు ప్రభుతో మనం స్నేహం చేయాలి. యేసుక్రీస్తు ప్రభు ఎవరు అని అడిగితే ఆయన పరిశుద్ధుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనములో రాయబడి ఉంది, పవిత్రుడును పరిశుద్ధుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. యేసు ఎవరు అని అడిగితే పరిశుద్ధుడు. యేసు ఎవరు అని అడిగితే పవిత్రుడు. ఆయన నిర్దోషి, ఆయన ఐశ్వర్యవంతుడు, ఆయన ఆశీర్వదించేవాడు, ఆయన గొప్ప దేవుడు. ఆయనతో మనం సహవాసం చేస్తే మనం మంచివారం అవుతాం, మనం గొప్పవారం అవుతాం, మనం ఆశీర్వదించబడతాం, మనం ఐశ్వర్యవంతులం అవుతాం, మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఎందుకనగా ఈ మాటలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. యేసయ్యతో సహవాసం చేస్తే వచ్చే మేలేమిటో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని వచనాలను నేను మీకు చూపిస్తాను. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనంలో రాయబడి ఉంది, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. యేసయ్యతో సహవాసం చేస్తే మనకు సమాధానం కలుగుతాయి. ఈరోజు భూలోకంలో సమాధానం కనబడడం లేదు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య సమాధానం ఉండడం లేదు. అన్నదమ్ముల మధ్య సమాధానం ఉండడం లేదు. అక్క చెల్లెళ్ల మధ్య సమాధానం ఉండడం లేదు. అత్త కోడళ్ల మధ్య సమాధానం ఉండడం లేదు. తండ్రి బిడల మధ్య సమాధానం ఉండడం లేదు. భూలోకంలో ఎక్కడ చూచిననో సమాధానము లేని పరిస్థితి. అయితే యేసయ్యతో మనం సహవాసం చేస్తే ఆయన మనకేం అనుగ్రహిస్తాడు అని అడిగితే సమాధానమును కలుగజేస్తాడు. ఎందుకు అని అడిగితే సమాధానమునకు కర్త మన యేసుక్రీస్తు ప్రభు. యేసయ్య పుట్టక ముందే యెషయా అనబడిన ప్రవక్త ప్రవచించారు. ఏలయనగా మనకు శిశువు పుట్టెనో, మనకు కుమారుడు అనుగ్రహించబడేనో, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండేనో. ఆయన ఎవరు అని అడిగితే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. సమాధానమునకు ఆయనే కర్త, సమాధానమునకు ఆయనే అధిపతి. ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో, ఎవరైతే ఆయనతో సహవాసం చేస్తారో వారి జీవితంలో ప్రభువు సమాధానాన్ని కలుగజేస్తారు. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు దేవదూతలు కూడా ఇలాగే పాటలు పాడాయి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు, అనగా ఎవరైతే ఆయనకిష్టులుగా ఉంటారో, ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో, ఎవరైతే ఆయనతో సహవాసం చేస్తారో ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును అని. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్యతో సహవాసం చేయుట ద్వారా మనకు సమాధానం కలిగింది. మరి ఇంకొక మాటను చదువుదాం, చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో ఈ రీతిగా రాయబడి ఉంది, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగుతో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు అనగా ఎప్పుడు ఆయనతో మనం సహవాసం చేసి ఆయన అడుగులలో అడుగు వేసి ఆయనతో మనం నడిచినప్పుడు, కింద రాయబడిన మాట, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులనుగా చేయును. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో అన్యోన్య సహవాసం గలవారమైనప్పుడు, ఆయనతో మనం సహవాసం చేస్తున్నప్పుడు, ఆయన అడుగులలో అడుగు వేస్తున్నప్పుడు, ఆయనతో నడుస్తున్నప్పుడు, ఆయన పరిశుద్ధుడు గనుక ఆయన రక్తము మనలను పవిత్రులుగా పరిశుద్ధులుగా చేస్తుంది. ఈ భూలోకంలో ఒక సామెత ఉంది, 6 మాసాలు సహవాసం చేస్తే 6 వీరైపోతారట. దొంగతో సహవాసం చేస్తే దొంగలాగా మారిపోతాం, మూర్ఖులతో సహవాసం చేస్తే మూర్ఖులం అయిపోతాం.
అబద్ధికులతో సహవాసం చేస్తే అబద్ధమాడేస్తాం. పరిశుద్ధుడైన యేసయ్యతో సహవాసం చేస్తే పరిశుద్ధులుగా మార్చబడతాం. ఎందుకనగా ఆయనతో సహవాసం చేసినప్పుడు ఆయన పోలికలు మనలోకి వచ్చేస్తాయి, ఆయన ప్రేమ మనలోకి వస్తుంది, ఆయన మాటలు మనలోకి వస్తాయి, ఆయనలాగా ప్రవర్తిస్తాం. ఆయన అడుగులలో అడుగు వేసి ఆయనతో సహవాసం చేసినప్పుడు ఆయనలాగా మార్చబడతాం. అపోస్తుడైన పౌలు గారు గలతీ సంఘానికి ఉత్తరం రాస్తూ సంఘంతో చెప్తారు, సంఘమా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడాలని నేను ప్రసవ వేదన పడుతున్నాను, అనగా కన్నీరు కారుస్తున్నాను. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఏమని ప్రార్థిస్తున్నాను అంటే మీరు క్రీస్తులాగా మార్చబడాలి, ఆయన స్వరూప్యములోనికి మార్చబడాలి, ఆయనలాగా మీరు ప్రవర్తించాలి, ఆయనలాగా మీరు జీవించాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఆయన పోలికగా ఆయన స్వరూప్యంలోనికి మనం మార్చబడాలి అని అంటే ఆయనతో మనం సహవాసం చేయాలి. ఆయనతో సహవాసం చేస్తే సమాధానం కలుగుతుంది, ఆయనతో సహవాసం చేస్తే పరిశుద్ధులుగా మార్చబడతాం. కనుక ఈ శ్రేష్టమైన సమయంలో ప్రభుతో సహవాసం చేద్దాం, ఆయన స్వరూప్యములోనికి మార్చబడదాం, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి మాటలను మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ శ్రేష్టమైన సమయంలో మీ కొరకు, మీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాను. తల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ శ్రేష్టమైన సమయంలో నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దండి. నమ్మదగిన మా పరమ తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ శ్రేష్టమైన సమయంలో అయ్యా, నీ బిడ్డలు ఈ దినమంతయు కూడా వారి ప్రయాణాల్లో తోడై ఉండండి, చేతి పనులలో తోడై ఉండండి. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో నజరేయుడైన యేసు నామములో స్వస్థత కలుగునుగా నాకు నాపిస్తున్నాను. నీ బిడ్డల జీవితంలో నీ కార్యాలు జరిగించండి పరమ తండ్రి. ఏ అవసరతల చేత అయితే ఉన్నారో, ఏ సమస్యల చేత అయితే ఉన్నారో, ఏది కావాలని నీ సన్నిధిలో నీ బిడ్డలు ప్రార్థిస్తున్నారో ప్రభువా, వారి కోరికలు తీర్చబడును గాక. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫల పరిచేదనని వాగ్దానం ఇచ్చిన రీతిగా నీ వాగ్దానాన్ని నెరవేర్చండి. నీ బిడ్డల పక్షముగా నీ కార్యాలు జరిగించండి. క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చబడినని వాక్యంలో రాయబడి ఉంది. నీ బిడ్డల యొక్క ప్రతి అవసరతలను తీర్చి ఆశీర్వదించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న యెడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. నీ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవముగా ఉంచినది. నీ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవముగా ఉంచినది. నా మార్గమా, సత్యమా, జీవమా, నా సర్వ